వాదులం. మేము అమరావతి గురించి మాట్లాడినా మరొక ఉద్యమాలు చేసినా కూడా నువ్వు నవ్వితే నువ్వు బాలకోటి గారు ఒక్క విషయం నాకు స్ట్రైట్ పవన్ కళ్యాణ్ గారికి జగన్మోహన్ రెడ్డి గారి ట్వీట్ అది రాజకీయ ఉద్యతమా హ్యుమానిటీయా? హ్యుమానిటీ లేదు, రాజకీయ ఉద్దేశం లేదండి. సాధారణంగా జరిగే ఒక సాంప్రదాయ కార్యక్రమం అండి. ఎవరు పుట్టినరోజైనా శుభాకాంక్షలు తెలియజేస్తారు, ఏదన్నా ఇబ్బందికరమని చేస్తే కార్యక్రమాలు చేసే ఒక అది ప్రధాని అయినా ఏ రాష్ట్రపతి అయినా కూడా అంతే తప్ప ఆయన ఏదో ట్వీట్ చేశాడు కాబట్టి పవన్ కళ్యాణ్ మీద జగన్మోహన్ రెడ్డికి కారిపోయేంత ప్రేమ ఉందనే అర్థం కాదు. ఇప్పుడు శేఖర్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ పేరెత్తితేనే ఎగిరెగిరి పడుతున్నా ఆయన. చంద్రబాబు నాయుడు గారి పేరు కంటే పవన్ కళ్యాణ్ నేను జగన్ రెడ్డిలో కొంత మానవత్వం ఉందన్నా దాన్ని ఇష్టపడతా శేఖర్ రెడ్డి. నేను ఏదైనా వర్మ గారు ఒక మాట, ఇంకో ఇలాంటి వ్యాఖ్యలు, ఈ వార్నింగ్లు, హెచ్చరికలు ప్రజాస్వామ్యంలో ఒక మచ్చగా ఉంటాయి తప్ప జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేయటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి రాజకీయంగా ఎలాంటిది కలిసి రాదనేదే నా అభిప్రాయం. నరసింహ చెప్పండి. వర్మ గారు, ఇప్పుడు ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడింది చూడండి. ఆయన ఒకవేళ ప్రేమతో ట్వీట్ చేస్తున్నా కూడా నమ్మలేని పరిస్థితి అయిపోయింది జనాలకి. ఎందుకంటే ఆయన తల్లి మీద ప్రేమ చూపించలేకపోయాడు, చెల్లి మీద ప్రేమ చూపించలేకపోయాడు, కనీసం రాష్ట్ర ప్రజల మీద కూడా ప్రేమ చూపించలేకపోయాడు. అందువల్ల ఈ రోజు అది ఒక ఆశ్చర్యకరమైన సంఘటన లాగా మిగిలిపోయింది. నరసింహప్రసాద్ గారు, ఏంటి హెలికాప్టర్ ధ్వంసం చేయడానికి చూసారట, ఆయన బై రోడ్లో వెళ్ళారట, అది చాలా పెద్ద క్రైమ్ కదా, నిజమా? సార్ నేను ఒకటే చెప్తున్నాను సార్, అది ప్రీ ప్లాన్డ్. ఎవరైతే ఇప్పుడు చూడండి ఎంత అందంగా విజువల్ వచ్చిందో, సినిమాలో కూడా ఉండదు అది. ఆ విజువల్స్ కోసం వాళ్ళు ప్లాన్ చేశారు అది ఖచ్చితంగా. లేకపోతే ఒక్కటే అడుగుతాను సార్, నేను వాళ్ళ నాయకుడిని వాళ్ళు దాడి చేయాలని ఏమన్నా ఫీల్ అయ్యారా? గత 5 సంవత్సరాలు వీళ్ళ కనపడకుండా తిరిగిన నాయకుడు ఒక్కసారిగా ప్రజల్లోకి వచ్చేటప్పటికి వీళ్ళ ఆవేశం కట్టలు తెంచుకుందనాలా, ప్రేమ కట్టలు తెంచుకుందనాలా? ఎందుకు వాళ్ళు ఒక రక్షణ వలయంలో ఉండాల్సిన ప్లేస్కి ఆ విధంగా దండెత్తి వెళ్ళారని చెప్పండి. ఇది వాళ్ళ అనుమతి లేకుంటే, వాళ్ళ నాయకుల అనుమతి లేకుంటే జరుగుతుందా? ఖచ్చితంగా మా పార్టీలో అదే విధంగా మేము ప్రతిపక్షంలో ఉన్నాం సార్. మా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఎంతో క్రమశిక్షణగా మాలోనే మేము వాలంటీర్లుగా తయారయ్యి క్రమశిక్షణతో కార్యక్రమాలు చేసుకునే వాళ్ళం మేము. అక్కడ ఏం జరుగుతుంది? వాళ్ళకి క్రమశిక్షణ ఉందా? వాళ్ళకు చెప్తే చేశారా, లేకపోతే వాళ్ళకు క్రమశిక్షణ లేదనుకోవాలా? పోలీసులు కూడా చేయించుకొని ఆ పని చేశారంటే అది ప్లాన్ అన్నా ఉండాలి, లేకపోతే వాళ్ళకంత అజ్ఞానులైనా ఉండాలి. ఖచ్చితంగా అక్కడ ఏదున్నా కూడా కుట్రకోణం ఉంటే ఖచ్చితంగా మేము బయటకు తీస్తాం. వాళ్ళకు ఈ విధంగా జరగబోయే రోజుల్లో ఆ విధంగా జరగకుండా చేస్తాం సార్ ఖచ్చితంగా. ఓకే శేఖర్, ఒక విషయం అండి, హెలికాప్టర్ అనే విషయంలో ధ్వంసం చేశారు అన్నది అది పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. అది బై రోడ్లో కూడా వెళ్ళారట. హెలికాప్టర్ ధ్వంసం చేసేసరికల్లా వైఎస్ఆర్సీపీ వాళ్ళందరూ కూడా, మీ ఫ్యాన్స్ అందరూ కూడా వాళ్ళు ఎంత ఆవేదన అనుభవించారో గతంలో మనం చూసాం. అలాంటిది హెలికాప్టర్ ప్రేమతో వచ్చారా లేకపోతే ఆయన దాడి చేయడానికి వచ్చారా అడగండి. కాదా, ఆ విషయం అనేసరికల్లా నిజంగా భయం, చాలా మందిలో అనుమానాలు వచ్చినాయి. ఏంటిది, నిజంగా కుట్రకోణం ఉందా, వాస్తవంగా ఇదంతా రాజకీయ స్టంటా అన్నది ఎవరికీ అర్థం కాని అంశం. మీకేమైనా ఇన్పుట్స్ వచ్చినాయా? సార్, 1100 మంది పోలీసుల్ని జగన్మోహన్ రెడ్డి గారి నిన్నటి కార్యక్రమానికి కేటాయించారు సార్. నేను దాన్ని ఒప్పుకుంటున్నాను సార్. 1100 మంది పోలీసులు కేటాయించారు సార్. అందులో 900 మందిని ఎన్ఎస్ కోట దగ్గర, చెన్నై కొత్తపల్లి దగ్గర, రాఫ్తాడ్ దగ్గర ఏదైతే కార్యక్రమానికి పోలీసులు రాకుండా బారికేట్లు అడ్డుపెట్టి మీరు రావడానికి లేదు అని చెప్పడానికి వాడారు. కేవలం హెలికాప్టర్ దగ్గర 30 మంది పోలీసులు మాత్రమే ఉన్నారు. మేము విజువల్స్ చూపిస్తాం ఎంతమంది పోలీసులు ఉన్నారో లెక్కేసి.